సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కమింగ్ టు సబ్జెక్ట్ అండి. yes మనం కనుక సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే మన సెన్సెస్ ఎంత బలంగా పనిచేస్తాయండి? సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే సెన్సెస్ ఎంత బలంగా పనిచేస్తాయి. సెన్సెస్ నార్మల్ జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు, దట్స్ వాట్ యువర్ ఆస్కింగ్, అంతే కదా? రైట్. సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే కన్ను చూసే విధానం మారుతుంది, చెవి వినే విధానం మారుతుంది. అందరూ చూసేది సెల్ఫ్ కంట్రోల్లో ఉన్న వ్యక్తి చూడడు, చాలా డిఫరెంట్గా చూస్తాడు. అందరూ వినేది సెల్ఫ్ కంట్రోల్లో ఉన్న వ్యక్తి చాలా డిఫరెంట్గా వింటాడు, ఆర్ ప్రొడక్టివ్గా వింటాడు. సెల్ఫ్ కంట్రోల్లో లేని వ్యక్తి ముందు పాజిటివ్ ఉన్న నెగిటివ్ కనపడుతుంది, చెప్పింది పాజిటివ్ అయినా నెగిటివ్ కనపడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి. మీరు ఎంతో ప్రేమతో జెన్యూన్గా ఒకళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకున్న సందర్భాలు లేవా? చాలా చాలా. మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, రైట్, సైకాస్టిక్గా కాదు, జెన్యూన్గా. మరి వాళ్ళ చెవులు ఎందుకు రిసీవ్ చేసుకోవట్లా? ఎక్కడో ఉంది కదా, ఏదో తేడా ఉందా లేదా? నెగిటివ్ సెన్స్. కామన్ సెన్స్ అని మనం పదం వాడుతుంటాం కదా. అవును. కామన్ గా మనం సెన్సెస్ ని ఎలా యూస్ చేస్తున్నాం? సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నవాడు కామన్ గా యూస్ చేయరండి. వాళ్ళు యూస్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది, రైట్. సెన్సెస్ అనగానే ఏదో ఫిలాసఫీ అనుకోవద్దు. ఐ విల్ మేక్ ఇట్ ప్రాక్టికల్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు రాయి రాయిని చూడంగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒకటి ఏం గుర్తొస్తుంది ఇమ్మీడియట్గా రాయిని చూడంగానే? అదైతే కూర్చోడానికి అనుకూలంగా ఉండేలా, కూర్చోడానికి అనుకూలంగా ఉంది. యువర్ గెటింగ్ ఇట్. ఈ ఆన్సర్స్ ప్రాక్టికల్ పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టండి. నాగరాజు గారికి ఫస్ట్ వచ్చిన ఒపీనియన్ ఏంటంటే రాయి చూడంగానే కూర్చోడానికి అనుకూలంగా ఉంది. నువ్వు ఈ రాయిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు. కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీరు రాయిని ఎలా చూస్తున్నారు పోస్ట్ చేయండి. సరే, బాగుంటుంది. అంటే చూడగానే ఫస్ట్ మీకు వచ్చింది ఏంటి కామెంట్ చేయండి, రాలేకండి. సో ఇప్పుడు ఈ రాయిని మీరు చూస్తే కూర్చోడానికి వీలుగా ఉంది. నెంబర్ ఆఫ్ గుర్తొస్తున్నాయి. ఇంకోటి చెప్పండి. అయితే సిమెంట్ కదండి, ఇల్లు కట్టుకోవడానికి కూడా. ఇల్లు కట్టుకోవడానికి సో నాగరాజు గారు ప్లానింగ్ లో ఉన్నారు. లోన్లు ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు. నా మీరు దీన్ని మీకు ఇది చూస్తే ఇల్లు కట్టుకోవడం గుర్తొచ్చింది, కూర్చునే ఒక సాధనంగా గుర్తొచ్చింది. నా సెన్స్ అలా పనిచేసింది, మీ సెన్స్ అలా పనిచేసింది. యువర్ గెటింగ్ ఇట్. నా దీన్ని ఒక శిల్పి చూస్తే అతనికి రాయి కనపడదు, దీంట్లో ఒక శిల్పం కనపడుతుంది. కశ్యప్, ఈ రాయిలో శిల్పం ఎట్లా వస్తుంది? ఆ రాళ్ళు వేరే కదా. ఓకే, ఎగ్జాంపుల్ గా తీసుకోండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ రాయి శిల్పం చెక్కడానికి పనికిరాదుగా అనద్దు. సో ఒక శిల్పి చూస్తే దీంట్లో ఆయన శిల్పం చూస్తారు. యువర్ గెటింగ్ ఇట్. నవ్వు మీరు కూర్చోవటం చూశారు, ఆయన శిల్పం చూస్తున్నారు. అదే మేబీ ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఈ రాయిని కొబ్బరికాయ కొట్టడానికి ఉపయోగించే దానిగా చూస్తారు. అక్కడ పర్సెప్షన్ మారిపోయింది, ప్లేస్ ని బట్టి మారిపోయింది, సెన్స్ మారిపోయింది. ఎంతో సెల్ఫ్ కంట్రోల్ తో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి తన స్కిల్స్ని పదును చేయటానికి ఉపయోగపడే ఆయుధంగా దీన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు ఇలా పగలగొడతారు కదండి. అవును. ఒక్కొక్కళ్ళు ఈ రాయిని ఒక్కొక్క పర్సెప్షన్ లో చూస్తున్నారు. ఒక్కొక్క సెన్స్ కనపడటానికి రాయే, కానీ లోపల మీనింగ్ మారిపోతుంది. ఎందుకు? వాళ్ళుండే స్టేట్ ఆఫ్ మైండ్ మీద. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. బాధలో ఉండి ఈ రాయిని చూస్తే మనకు డిఫరెంట్ కనబడుతుంది రాయి. పగలగొట్టుకోవాలనిపిస్తాయి. బాధలో ఉన్నప్పుడు వెరీ పవర్ఫుల్ అండి. తల పగలగొట్టుకోవటానికి దీన్ని చూడొచ్చు. లేదు, ఇది నా బాధ, నేను దీన్ని ఎలా పగలగొట్టాలి. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఫెంటాస్టిక్. సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే సెన్సెస్ మన చెప్పినట్టే చూస్తాయి, మనం చెప్పినట్టే చేస్తాయి. బాధ అనే ఇమోషన్లో ఎంగల్ఫ్ అయిపోయి ఆ సునామీలో పడిపోయి కొట్టుకుంటున్నప్పుడు ఇది చూడంగానే కొట్టేసుకుందాం. కానీ సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే ఇది బాధ, దీన్ని నేను ఎలా పగలగొట్టాలి. మీరు బాధలో ఉండి చూడండి, ఈ రాయి డిఫరెంట్ కనపడుతుంది. మీరు ఆనందంలో ఉండి చూడండి, ఈ రాయి డిఫరెంట్ కనపడుతుంది. మీరు భయంలో ఉండి చూడండి, ఈ రాయి డిఫరెంట్ కనపడుతుంది. మీరు ప్రేమలో ఉండి చూడండి, ఈ రాయి డిఫరెంట్ కనపడుతుంది. రాయి రిమైన్స్ సేమ్,
కానీ మన చూసే విధానం మారిపోయింది, మన సెన్సెస్ దీన్ని క్యాచ్ చేసే విధానం మారిపోయింది. ఎందుకు? మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి చూస్తున్నాం. అంతే. మనల్ని ప్రాపర్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెట్టుకోవాలి అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. యూఆర్ గెటింగ్ ఇట్? ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఒక వ్యక్తి, ఒక ఇండియన్ అండి, బ్రిటన్లో చాలా సంవత్సరాల క్రితం ట్రైన్లో వెళ్తున్నారు. ట్రైన్లో వెళ్తుంటే ఆయన గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు విండో పక్కన. ఆయనకు ఆపోజిట్లో ఓ ముగ్గురు బ్రిటన్ వాళ్ళు ఆర్ ఇంగ్లీష్ మెన్ కూర్చొని ఉన్నారు. రైట్? వాళ్ళు సూటు బూటు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఈయన ఇండియన్ కల్చర్లో డ్రెస్ వేసుకొని తలపాగా అదంతా పెట్టుకొని కూర్చొని ఉన్నారు. రైట్? వాళ్ళు ఈయనని జాతి వివక్ష చేశారు. బ్రౌన్ పర్సన్, చూడు ఎట్ట కూర్చున్నాడు, ఇండియా నుంచి వచ్చాడు, వీడికి అవసరమా, ట్రైన్లో అవసరమా, వీడికి ఇంగ్లీష్ రాదు, అది రాదు, ఇది రాదు, హేళన చేయడం మొదలుపెట్టారు. ఈయన రెస్పాండ్ అవ్వట్లా, రియాక్ట్ అవ్వట్లా, వింటున్నాడు. వీళ్ళు ఇంకా హేళన చేస్తున్నారు. వీళ్ళకి టైంపాస్ అవుతుంది. యువర్ గెటింగ్ ఇట్? ఈయన అసలు పట్టించుకోవట్లా. ఈ హేళన నడుస్తుంది. ఉన్నట్టుండి ఈయన సడన్గా నించొని ట్రైన్ చైన్ లాగేసాడండి. ట్రైన్ చైన్ లాగేసేటప్పటికి వీళ్ళ ముగ్గురు అరిచారు. ట్రైన్ చైన్ లాగితే ఆగిపోతుంది కదా. పిచ్చా ఏమన్నా, తెలుసా ఇదేమన్నా ఇండియా అనుకుంటున్నావా? బ్రిటన్ ఇది, ఎట్టబడితే అట్లా లాగితే కుదరదు, ఫైన్లు కట్టాల్సి వస్తుంది, అది ఇది వీళ్ళు ఆయన ఇచ్చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్లో ఉండే వాళ్ళందరూ, మెయిన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉరుక్కుంటూ వచ్చారు. ఎవరు లాగారు, ఈయన్ని చూపించారు. ఎందుకు లాగావు? ఆయన అన్నారు, కరెక్ట్గా ఇక్కడి నుంచి 250 అడుగుల దూరంలో పట్టాలు జాయింట్ తప్పిపోయినాయి. ట్రైన్ పట్టా ఇలా జాయింట్ విరిగిపోయింది. దాని మీద ట్రైన్ పోతే ట్రైన్ పడిపోతుంది. ఇక్కడ హేళన చేసే వాళ్ళు ముగ్గురు ఏమంటాడురా, ఏమంటారు? పట్టా ఏంటి, ఇరిగిపోవటం ఏంటి? ఈయన ఇక్కడ కూర్చొని 250 అడుగుల దూరంలో, వాళ్ళ సెన్స్ అంతా బాడీ లాంగ్వేజ్ మీద, మాట మీద అంతే ఉంది. ఈయన సెన్స్ వేరే దాని మీద ఉంది. వాళ్ళ అఫీషియల్స్ పోయి చూశారండి. కరెక్ట్గా ఆయన చెప్పిన చోటే 250 అడుగుల దూరంలో, ఆ డిస్టెన్స్ ఏదైతే చెప్పారో 250-300 అడుగుల దూరంలో కరెక్ట్గా పట్టాలు తప్పి ఉన్నాయి. వాళ్ళు వచ్చి వెనక్కొచ్చి దండం పెట్టారు. ఎవరు నువ్వు? అసలు ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీకు ఎట్లా అర్థమైంది? ట్రైన్లో కూర్చున్నావు కదా. ఆయన అన్నారు, ట్రైన్ ఒక స్పీడ్లో పోతున్నప్పుడు వచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో, ఏదో సౌండ్ వస్తుంది కదండి, రైట్? బాగిస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కర్లా. వైజాగ్ జర్నీ కదా సార్, విజయవాడ టు వైజాగ్, బాగా ట్రైన్లో సరే ఏదో అనుకుంటున్నారు. అయితే ఆయన అన్నారు, కరెక్ట్గా అక్కడ పట్టా పాడవటం వల్ల ఇంత దూరం నుంచి ట్రైన్ వెళ్తుంటే పట్టాకి ట్రైన్ వీల్స్కి మధ్య జరిగే ఘర్షణలో వచ్చే శబ్దంలో చిన్న తేడా నేను గమనించాను. ఆయన చెవు విన్నది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి విన్నది. ఆయన దాని ఏదో ఫిజిక్స్ ఏదో థియరీ ఆయన ఏదో చెప్పారు. ఈ థియరీ ప్రకారంగా ఆ సౌండ్ వచ్చింది అంటే ముందు 2 అడుగుల దూరంలో పట్టా మంచిగా ఉండకూడదు, అందుకే నేను చైన్ లాగాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ లెజెండరీ ఇంజనీర్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ బికాజ్ హీఈస్ అన్ ఇండియన్. ఆయన చనిపోయినప్పటికీ ఆయన నేను శ్రీమాన్ అనే పిలుస్తాను. శ్రీమాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇందాక మనం రాయి గురించి మాట్లాడుకున్నప్పుడు రాయిని పలు విధాలుగా మనం ఎలా చూసాం. ఆయన ఇంజనీరింగ్ని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూశారండి. ఆయన సెన్సెస్ ఎంత అటెంటివ్గా ఉంటే, ఆయన చెవు ఎంతో అటెంటివ్గా ఉంటే తప్ప, ఎంతుంటే వినపడి ఉండాలి అంటే, ఆ సెన్సెస్ని అంత అటెంటివ్గా పెట్టుకోగలిగారు అంటే, అవతల ఇక్కడ వీళ్ళు హేళన చేస్తున్నా పట్టించుకోకుండా ట్రైన్ శబ్దం అంటున్నా కరెక్ట్గా చెవు ఆ శబ్దమే వినేటట్టు ట్యూన్ ఇవ్వగలిగిందంటే ఆయన ఏ రేంజ్లో సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారండి ఆ రోజు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్లో ఉండగలుగుతారో వాళ్ళ సెన్సెస్
చాలా డిఫరెంట్గా పనిచేస్తాయండి. వన్స్ సెన్సెస్ డిఫరెంట్గా పనిచేసినాయా, అందరూ చూడేది ఆ కన్ను చూడట్లా, అందరూ వినేది ఆ కన్ను వినట్లా, చాలా డిఫరెంట్గా వింటున్నాయి, చాలా డిఫరెంట్గా చూస్తున్నాయి. అలా చూడటం వల్ల ప్రతి ప్రాబ్లంకి వాళ్ళు సొల్యూషన్ క్రియేట్ చేయగలరు. ప్రతి ఛాలెంజ్కి, ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెయ్యగలరు. ఎందుకంటే సెన్సెస్ చాలా డిఫరెంట్గా పనిచేస్తాయి. యూ టేక్ ఎనీ క్రియేషన్ బాబా, ఎనీ క్రియేషన్. ఇక్కడ విశ్వేశ్వరయ్య గారు, యూ టేక్ ఎనీ క్రియేషన్. యాపిల్ పడింది, గ్రావిటీ వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా, న్యూటన్కి ఎందుకు వచ్చింది? ఆయన ఒక పవర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఆయన సెన్సెస్ ఓన్లీ యాపిల్ని జోల్లా, కనపడని గ్రావిటీని చూసినాయి. అంతే కదా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే క్రియేటివిటీ ఈజ్ ఆటోమేటిక్. క్రియేటివిటీ కోసం సెపరేట్ ట్రైనింగ్ అక్కర్లా. ఎనీథింగ్ వీ కెన్ క్రియేట్. ఓ ఎస్, ఎనీథింగ్. కానీ సెల్ఫ్ కంట్రోల్లో లేకపోతే కూడా వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ విచ్ ఇస్ నెగటివ్. ఎస్, నేను అదే అంటున్నా. ఇందాక మీరు ఈ రాయిని చూసినప్పుడు, ఈ రాయి మీ జీవితం అనుకోండి, మీరు ఎలా చూస్తున్నారు మీ జీవితాన్ని? ఉపయోగపడే దానిలాగా చూస్తున్నారా, ఉపయోగపడని దానిలాగా చూస్తున్నారా? మీరు పగలగొట్టాల్సిన దానిలాగా చూస్తున్నారా, మిమ్మల్ని పగలగొట్టే దానిలాగా చూస్తున్నారా? మీరు జీవితాన్ని ఎలా చూస్తున్నారు? మీ జాబ్ను మీరు ఎలా చూస్తున్నారు?